దేవుని అమ్మనికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఈరోజు మరొక సందేశంతో మీ మధ్యకు వచ్చాను. మనము యేసు క్రీస్తు ప్రభు రాకడి గురించి మనం చెప్పుకుంటూ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో అనేకమైన సంగతులు శిష్యులకు చెప్తున్నటువంటి విషయాలు మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, వచనం 3 వచనం చూసి మనం చదువుతున్నప్పుడు, ప్రియులారా, ఈ విషయాలు ఎలా ఉంటున్నాయంటే ప్రస్తుత కాలం మందు జరుగుతున్న విషయాలే ఇందులో వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే యేసు క్రీస్తు రాకడ సమీపంలోనే ఉంది అనే విషయాన్ని 100% మనం గుర్తుకోవలసినటువంటి ఆవశ్యకత ఉంది ప్రియులరా. కనుక ప్రియులరా, నేను చదువుతున్నాను మత్తయి సువార్త 24వ అధ్యాయము 6వ వచనంలో నేను చదువుతూ ఉంటున్నాను. మరియు మీరు యుద్ధ సమాచారం గురించి, యుద్ధములను గురించి, యుద్ధ సమాచారం గురించి వినబోదురు, మీరు కలవరపడకుండా చూచుకునుడి అంటున్నాడు. ప్రియులరా, ఏంటండి యుద్ధ సమాచారం గురించి మనం తెలుసుకోవడం ఏమిటి, కలవరపడకుండా ఏంటి అనే విషయాన్ని మనం చూసినట్లయితే, ప్రియులారా, అవును, ఈ యుద్ధాలను బట్టి కలవరమే కలుగుతుంది. యుద్ధాలను బట్టి అనేకమైనటువంటి స్థలాల్లో ప్రజలు ఇబ్బందులు పడతారు, అనేకమైనటువంటి సౌకర్యాలు కోల్పోతారు. అయితే ఇలాంటి యుద్ధ సమాచారాల గురించి మీరు వింటారు అంటే ప్రస్తుత కాలం ముందు మనం చూస్తున్న యుద్ధాలు మన కళ్ళ ముందే జరుగుతూ ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ప్రియులరా, మీరు కలవరపడకుండా చూసుకుని అనే విషయాన్ని బట్టి చెప్పాలంటే ఒక మాట చెప్తాను. నా చిన్న వయసు నుండి మా తండ్రి గారు పోయారు. మా తల్లి గారు కష్టపడి పెంచారు. ఆమె ఏమంటూ ఉండేవారంటే, ఎప్పుడు తీరుతారా మన కష్టాలు అంటుండేవారు. అయితే ఇలాగా నాలో కూడా అలాంటి చింత ఏర్పడినప్పుడు ఒకరోజు సువార్తికుడు నడి వీధిలోనికి వచ్చి ఒక గొట్టాన్ని పట్టుకుని అందులోంచి చెప్తా ఉంటున్నాడు, యేసు క్రీస్తు ప్రభు త్వరగా రాబోతున్నాడు, కనుక మారు మనసు పొంది రక్షణ పొందండి అని చెప్తున్నప్పుడు నాకు అర్థం మా అమ్మగారిని అడిగాను, అమ్మ ఏంటమ్మా చెప్తున్నారని అంటే, యేసు ప్రభు రాబోతున్నాడంటరా, అంచేత మరి కష్టాలని తీరుతాయంటరా అని చెప్పారు. అవునా అని ఆనాటి నుంచి కూడా నాకు యేసు క్రీస్తు మీద ఒక మంచి అభిప్రాయం కలిగినప్పుడు నేను నిర్ణయకాలం ముందు ప్రభువుని అంగీకరించి ప్రభు యొక్క రక్షణ పొందిన తర్వాత ఇప్పటి వరకు కూడా అటువంటి నిరీక్షణతో కొనసాగటానికి దేవుడు కృప చూపించాడు. ఎందుకంటే నా యొక్క జీవితంలో ఎన్నో కష్టాలు తీరిపోతాయని కాదు, కష్టాలు వచ్చిన వాటిని ఎదుర్కొనేటటువంటి సామర్థ్యాన్ని దేవుడిచ్చి మనకు ధైర్యాన్ని చేకూర్చి ముందుకు నడిపిస్తాడు. అదే దేవుని యొక్క శక్తి. కనుక ఆ రీతిగా మనము ప్రభులో కొనసాగి రక్షణ పొంది ప్రభు యొక్క రాకడని గురించినటువంటి ఒక చింత కలిగి, ఒక వైరాగ్యం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని రక్షిస్తాడు. కనుక యేసు క్రీస్తు ప్రభు త్వరగా రాబోతూ ఉన్నారు. మనమందరూ రక్షణ పొందాలని సువార్తను మీకు తెలియజేస్తుంటున్నారు. దేవుడి యొక్క వాక్యమును